అసలు ఈ రోజుల్లో నిజంగానే కోడింగ్ కి వాల్యూ ఉందా లేదా, అసలు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా నేర్చుకోవద్దా, ఈ క్వశ్చన్ మన అందరి మైండ్ లో తిరుగుతుంది. అండ్ ఈ పార్టికల్లో ఆల్రెడీ నువ్వు హెడ్ లైన్స్ అని వినే ఉంటావు. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ వచ్చి అసలు ఇంకెవరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. ఆంథ్రోపిక్ సీఈఓ కూడా సిమిలర్ గా మాట్లాడతాడు. ఎన్విడియా సీఈఓ అయితే వచ్చి అసలు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ లో ఇంకెవ్వరు కూడా అసలు ప్రోగ్రామింగ్ ముట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఇట్ ఇస్ అన్ అవుట్ డేటెడ్ స్కిల్ అన్నాడు. ఇవన్నీ వింటుంటే ఆల్రెడీ లోపల మెంటల్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఇవన్నీ చూసిన మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టాలు, వాళ్ళందరినీ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి అయ్యా ఇప్పుడు ఏం చేస్తావు, రేపు జాబ్స్ లేకపోతే నువ్వు ఏం చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు ఒకటే ఒకటి అనిపిస్తుంది, అసలు నిజంగానే నేను గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి అసలు ఐటీ జాబ్స్ ఉంటాయా, అసలు నేను కోడింగ్ నేర్చుకోవాలా, నాకు అసలు వాల్యూ ఉందా లేదా అని. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా నేను అదే క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఈ హెడ్ లైన్స్, ఈ హైప్, కసిపి ఇవన్నీ పక్కన పెట్టి నేను ప్రాపర్ గా డేటాను చూసి, అసలు బయట జాబ్ మార్కెట్ ని చూసి, ట్రెండ్స్ ని చూసి, దాంతో పాటు సెవరల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. సో ఫస్ట్ అసలు ఏఐ రాకముందు అండ్ ఏఐ వచ్చిన తర్వాత ఒక జూనియర్ డెవలపర్ వర్క్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. అసలు ఒక్కసారి 2019 లో చూస్తే ఒక జూనియర్ డెవలపర్ డే మొత్తం ఏం చేసేవాడు, పొద్దు నుంచి రాత్రి దాకా సింటాక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ నీట్ గా కోడ్ రాసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే కోడ్ ని ఒక ఏఐ 2026 లో విత్ ఇన్ సెకండ్స్ జనరేట్ చేస్తుంది. సో మరి ఏఐ సెకండ్స్ లో కోడ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ జూనియర్ డెవలపర్ ఏం చేయాలి, ఆ కోడ్ ని వెరిఫై చేయాలి. 2019 లో మెజారిటీ ఆఫ్ ద టైం అంతా కూడా డెవలపర్స్ కి మాన్యువల్ గా కోడ్ రాసుకుంటూ రావడము, ఆ కోడ్ లోపల మిస్టేక్స్ చెక్ చేసుకుంటూ రావడము, దాని తర్వాత ఆ రాసిన కోడ్ కి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడము, అండ్ వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిపోతే స్టాక్ ఓవర్ఫ్లో అని ఉన్నది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ ని పోస్ట్ చేసి ఆన్సర్ తెచ్చుకుని దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్లోగా, టీడియస్ గా ఉండేది. బట్ ఇప్పుడు అదే 2026 లో చూసుకుంటే ఈ కోడ్ అంతా కూడా ఇన్స్టెంట్ గా ఏఐ సెకండ్స్ రాసి పడేస్తుంది. దాంతో పాటు ఈ అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఏఐ ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ దాకా వినడానికి బానే ఉన్నా కూడా ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఏఐ రాసిన కోడ్ చూడడానికి కరెక్ట్ గా ఉన్నా కూడా లోపల చాలా సెక్యూరిటీ ఫ్లాస్ అండ్ ఫంక్షనల్ ఫ్లాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు జెన్యూన్ గా మాట్లాడుకుంటే కరెంట్ గా ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎవరైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా 80 to 90% ఆఫ్ ద టైం ఏఐ రాసిన కోడ్ ని చెక్ చేయడంలో సరిపోతుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ వర్క్ లోపల మిస్టేక్స్ ఉంటాయా ఉండవా అనే క్వశ్చన్ కాదు, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనేదే క్వశ్చన్. ఇప్పుడు ఒక డెవలపర్ ఏఐ రాసిన కోడ్ ని చెక్ చేయకుండా ప్రొడక్షన్ లోకి పంపించేశాడు అంటే కస్టమర్ సైడ్ ఏమైనా బగ్స్ వచ్చినాయి అన్నప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ బ్లేమ్ అంతా కూడా ఆ డెవలపర్ మీదనే పడుతుంది. సో రైట్ లో మార్కెట్ లో డెవలపర్ జాబ్స్ అందరివి కూడా రోల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు కోడ్ రాసేది వాళ్ళ జాబ్ అయితే ఇప్పుడు కోడ్ వెరిఫై చేయడం వాళ్ళ జాబ్ అయిపోయింది. ఆ కోడ్ ని వెరిఫై చేయడము, ఓవరాల్ ప్రాజెక్ట్ ని ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేసుకుంటూ రావడము, ఆర్ ఏ ఏజెంట్ కి ఏ టాస్క్ ఇవ్వాలి ఇలా డెలిగేట్ చేయడము, ఇవన్నీ కూడా ఒక డెవలపర్ డే టు డే చేసే పనులు అనమాట. అండ్ వీటన్నిటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే నీకు ఏఐ రాసే ప్రోగ్రామింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నీకు రాదు అంటే నువ్వు ఆబ్వియస్లీ ఆ కోడ్ కరెక్ట్ గా చెప్పలేవు, దానిలో చేంజెస్ అవసరం ఉంటే అవి కూడా చేపియలేవు. సో నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్, ఈ ఏఐ ఏజ్ లో కూడా నీకు ప్రోగ్రామింగ్ రావాలి. అన్లెస్ అండ్ నీకు ఆ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ లేనిదే బయట మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేవు. సో ఇప్పుడు ఇది వినగానే నీకు క్వశ్చన్ వస్తుంది, వంశీ నువ్వు ఇలా అంటారో బానే ఉంది, బట్ బయట మార్కెట్ చూసావా, అసలు ఎన్ని లే ఆఫ్స్ అయితే కనిపిస్తున్నా నీకు, రోజుకో కంపెనీ ఏఐ వల్ల 100 మందిని 1000 మంది తీసేస్తుంది. ఇలాంటి టైంలో నేను కోడింగ్ నేర్చుకునే ఏంటి పాయింట్, అసలు నన్ను ఎందుకు హైర్ చేసుకుంటారు అని. ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో ఒక వీడియో చేశాను నేను, దాంట్లో ఏఐ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం చెప్పానో ఇప్పుడు బయట మార్కెట్ లో అదే అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏఐ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఏఐ తో చేపించుకునే పని ఒక మనిషితో చేపించుకోవడం అనేది ఇంకా చీప్ అవుతుంది అనమాట. ఈ విషయంలో నువ్వు ఓన్లీ నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి మార్కెట్ లో ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా కూడా నీకు ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తుంది. ఈవెన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఏఐ మీద స్పెండింగ్ ఆపేస్తుంది. అండ్ ఒక్కసారి ఆలోచించు, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీసే వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చే ఏఐ యూసేజ్ మీద ఆ బిల్లు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళే ఆ ఏఐ యూసేజ్ ని తగ్గిస్తున్నారు అంటే వేరే ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అండ్ ఈ ట్రెండ్ అంతా కూడా ఓన్లీ పెద్ద కంపెనీస్ ఒకటే కాదు, చిన్న కంపెనీస్ నుంచి మిడ్ లెవెల్ కంపెనీస్ వరకు ప్రతి ఒక్క కంపెనీలో కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇదే నడుస్తుంది. స్టార్టింగ్ కొద్ది రోజుల్లో ఏఐ రాగానే అందరూ ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేసి అసలు నాకు ఇంకెవరు అక్కర్లేదు, ఓన్లీ ఏఐనే చూసుకుంటుంది అనుకున్న వాళ్ళు సింపుల్ గా 2 things రియలైజ్ అవుతున్నారు. ఒకటి వచ్చేసి ఏఐ కంటే మనుషులే చీప్ ఉన్నారు. సెకండ్ వచ్చేసి ఏఐ రాసిన కోడ్ లోపల ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి యాక్చువల్ ఎక్స్పర్ట్ వాళ్ళ లేనే లేరు. సో కొన్ని మంత్స్ తర్వాత ఇండస్ట్రీలో ఏం కంక్లూజన్ వస్తుందంటే ఓన్లీ ఏఐ వాడడం వల్ల ఒకటి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాంతో పాటు అవుట్పుట్ కూడా సరిగా రావట్లేదు అని. అందుకే మనం బయట న్యూస్ సరిగా చూస్తే ఇంకా స్ట్రేంజ్ విషయం ఒకటి అవుతుంది. అదేంటంటే కంపెనీస్ ఎవరైతే ఏఐ కోసం ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేసారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆ ఎంప్లాయీస్ ని తిరిగి హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ డొమైన్ లో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా గానీ అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఏఐ ని ఆపరేట్ చేసేవాడు ఆర్ ఏఐ అవుట్పుట్ చెక్ చేసేవాడు లేకపోతే యుల్ నెవర్ నో ఇఫ్ ఇట్ ఇస్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని ప్లేసెస్ లోపల ఏఐ యాక్యురేట్ ఉంటుంది. అంటే ఏఐ రాసిన ప్రతి
కోడ్ లో ఫాల్ట్ ఉండదు. సో ఇక్కడ నీకు క్లియర్ గా అర్థం కావాల్సింది ఏంటి అంటే ఏఐ ఏ ప్లేసెస్ లో యాక్యురేట్ ఉంటుంది అండ్ ఏ ప్లేసెస్ లో యాక్యురసీ తగ్గుతుంది అని. ఒక ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజెక్ట్ అనుకో, ఒక 5 ఫైల్స్ 10 ఫైల్స్ అలా ఉన్నాయి, దాని లోపల పెద్ద కాంప్లెక్సిటీ లేదు అన్నప్పుడు ఏఐ ఆ ప్రాజెక్ట్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అందుకనే చాలా మంది కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ బిల్డ్ చేయడం గానీ, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయగలుగుతున్నారు. బట్ యాజ్ సూన్ యాజ్ ఆ ప్రాజెక్ట్ పెద్దదైనప్పుడు, ఇప్పుడు ఎంఎన్సీస్ లో కార్పొరేట్ కంపెనీస్ లోపల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే వాటిలో థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు, ప్రాజెక్ట్ చాలా కాంప్లెక్స్ ఉన్నప్పుడు, ఇలాంటి కేసెస్ దగ్గర ఏఐ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ మేనేజింగ్ దీస్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ లో ఏం చేంజ్ చేయాలన్నా గానీ ఒక ఏఐ కి ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ బేస్ అంతా కూడా మెమరీలో స్టోర్ అయి ఉండాలి. బట్ అదే ఇప్పుడు ఏఐ అంత పెద్ద ప్రాజెక్ట్ ని మెమరీలో స్టోర్ చేసుకుంది అంటే ఆబ్వియస్లీ అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ తోటి అది హ్యాండిల్ చేయలేదు. దాంతో పాటు కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనో హబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నీకు అనిపిస్తుండొచ్చు, వంశీ ఇప్పుడు ఏఐ ఈ రోజు ఇలా ఉంది బానే ఉంది, బట్ ఇంకో 1 year ఆగి, ఇంకో 2 years ఆగి ఏఐ ఇంప్రూవ్ అవుతుంది కదా, లార్జ్ కోడ్ బేసెస్ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది కదా, మరి అలాంటప్పుడు డెవలపర్స్ అవసరం ఉండదు కదా అని. దీని నా ఆన్సర్ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది అని భయపడకు. ఐ టెల్ యూ రీజన్ వై. ఇప్పుడు ఏదైనా గానీ ఈజీ అయింది అనుకో దాన్ని ప్రతి ఒక్కరు చేస్తారు, అవునా? ప్రీవియస్ గా ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలన్నా గానీ, ఒక కోడ్ రాయాలన్నా గానీ అన్నెస్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామర్ ఉంటే తప్ప ఒక కంపెనీ అటు సైడ్ వెళ్ళకపోయేది. బట్ రైట్ నౌ ఏఐ వల్ల ఏమవుతుంది, ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు రైట్ దేర్ ఓన్ స్మాల్ అప్లికేషన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలాంటి కేసెస్ లో ఏమవుతుంది, కోడింగ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికమింగ్ లాట్ మోర్ పాపులర్ దాన్ వాట్ ఇట్ వాస్ బిఫోర్. అంటే 2019 లోపల ఓన్లీ ప్రోగ్రామర్స్ మాత్రమే ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు, బట్ రైట్ నౌ ఎవ్రీబడి అండ్ ఎనీబడి ఈజ్ ఏబుల్ టు బిల్డ్ అప్లికేషన్స్ అండ్ రైట్ దేర్ ఓన్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. బట్ వన్స్ అగైన్ ఇలా పాపులారిటీ పెరిగే కొద్దీ, అడాప్షన్ పెరిగే కొద్దీ ఐటీ ఇండస్ట్రీ లోపల ఐటీ అప్లికేషన్స్ గానీ, ఐటీ మీద రెలవెన్స్ గానీ, ఇవి డిపెండెన్సీ గానీ పెరుగుతుంది తప్ప తగ్గుకుంటూ రాదు. ఎందుకంటే రైట్ నౌ బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రొడ్యూస్ అప్లికేషన్స్, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ అప్లికేషన్స్. అండ్ ఇలా అప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేసే కొద్దీ వీటన్నిటిని మేనేజ్ చేయడానికి, డెవలప్ చేయడానికి, బగ్స్ ఫిక్స్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి వీళ్ళన్నిటికీ కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అవసరం ఉంటారు. ది ఓన్లీ డిఫరెన్స్ బీయింగ్ ఒకప్పుడు 10 మంది కలిసి ఒక అప్లికేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కడే 10 అప్లికేషన్స్ మెయింటైన్ చేస్తాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ గానీ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ గానీ రెండు కూడా చేంజ్ అవ్వవు. ఓన్లీ మనం ఎలా వాడుతున్నామో అది
ఒక్కటి మాత్రమే షిఫ్ట్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా క్లియర్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఫ్యూచర్ లో మార్కెట్ చూసే కొద్దీ నీకు ఎగ్జాక్ట్ గా ఇదే కనిపిస్తుంది. ఆ రోజు అనిపిస్తుంది వంశీ ఆ రోజు ఆ వీడియోలో కరెక్ట్ చెప్పాడు అని. రైట్, సో లాస్ట్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాము ఈ వీడియో లోపల, విచ్ ఇస్ వంశీ ఇప్పుడు జాబ్స్ ఎక్కడున్నాయి బయట మార్కెట్ లోపల. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ ఆర్టికల్ ఇస్ సేయింగ్ కంపెనీస్ హైరింగ్ ఆపేసాయి. ఈవెన్ టీసీఎస్, టెక్ మహీంద్రా ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ కూడా హైరింగ్ తగ్గించేసాయని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇలాంటి స్పేస్ లోపల జాబ్స్ ఎక్కడున్నాయి, నేను ఏ జాబ్స్ అప్లై చేయాలి, ఐ విల్ గివ్ యూ వెరీ వెరీ క్లియర్ ఆన్సర్ ఫర్ ఇట్. సి ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్క ఎంఎన్సీ కూడా టీసీఎస్ గానీ, టెక్ మహీంద్రా గానీ, విప్రో గానీ, ఇన్ఫోసిస్ గానీ, వీళ్ళందరికీ కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి. అంటే నువ్వు కాలేజ్ గ్రాడ్యుయేట్ అవ్వగానే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయొచ్చు. ఒక జాబ్ కేమో వాళ్ళు 3.5 lakhs నుంచి 4.5 lakhs ఆఫర్ చేస్తారు. ఇది మనందరికి తెలిసిన జాబ్ ఇది. బట్ ఇవే కంపెనీస్ ఇవే ఫ్రెషర్స్ కి ఇంకో సెపరేట్ ట్రాక్ మెయింటైన్ చేస్తుంది. ఆ ట్రాక్ లోపల వచ్చే జాబ్ కేమో 8 lakhs నుంచి 12 lakhs మధ్యలో పే చేస్తున్నారు. ఎస్, ఈ రెగ్యులర్ ఎంఎన్సీస్ 8 to 12 lakhs పే చేస్తున్నారు. ఈ రోల్స్ కి ఇవే కంపెనీస్ లోపల డిఫరెంట్ పేర్లు ఉంటాయి. టీసీఎస్ కేమో టీసీఎస్ నింజా అని, టీసీఎస్ డిజిటల్ అని, విప్రో కేమో విప్రో టర్బో అని, ఇన్ఫోసిస్ స్పెషలిస్ట్ అని, ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో స్పెసిఫిక్ టైటిల్ పెట్టుకుంటుంది వాళ్ళ హై పేయింగ్ జాబ్స్ కోసం. ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఈ 3.5 నుంచి 4.5 lakhs ప్యాకేజ్ మధ్యలో హైర్ చేసుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి హైరింగ్ తగ్గించి ఈ 8 lakhs నుంచి 12 lakhs మధ్యలో హైర్ చేసుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి హైరింగ్ పెంచారు. అంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, బయట మార్కెట్ లో మనకి స్కిల్స్ బాగున్నాయి అంటే నౌ వీ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ టు గెట్ హై పేయింగ్ జాబ్స్. అండ్ ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, ఈ స్పెషలిస్ట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హై పేయింగ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లోపల దర్ ఇస్ అ స్పెసిఫిక్ రౌండ్, కోడింగ్ రౌండ్ పెట్టి దాంట్లోపల ఏఐ యాక్సెస్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసి పెడతారు. సో దట్ దే వాంట్ టు అండర్స్టాండ్ ఇక నీ కోర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది. ఎందుకంటే నీ కోర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి అంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎలాగో ఏఐ యూజ్ చేసి రాసేదే, బట్ ఆ ఏఐ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ యాక్యురసీ అండ్ ఫంక్షనాలిటీ ఈ రెండు కూడా నువ్వు చెక్ చేయగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కాసేపు ఎంఎన్సీస్ పక్కన పెడితే మిడ్ లెవెల్ ప్రోడక్ట్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోహో గానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి హైదరాబాద్ లో, బెంగళూరు లో ఫ్రెషర్స్ కి 8 నుంచి 15 lakhs ప్రాణం దాకా ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే దే హ్యావ్ టు హ్యావ్ అ స్పెషలైజ్డ్ స్కిల్ ప్లస్ ఏఐ స్పెషలైజేషన్. అంటే లెట్స్ సే నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకో, నీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఫుల్ స్టాక్ మీద ప్రాజెక్ట్స్ ఉండాలి, దాంతో పాటు ఆ ప్రాజెక్ట్స్ మీద ఏఐ స్పెషలైజేషన్ కూడా ఉండాలి. ఏఐ స్పెషలైజేషన్ అంటే 2 parts చెప్తాను ఇక్కడ నేను. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో వే టూ లాంగ్, సో ఐ కీప్ ఇట్ వెరీ వెరీ సింపుల్. ఒకటి, ఏఐ ఫీచర్స్ నువ్వు యాప్ లో ఇంటిగ్రేట్ చేయగలుగుతావా లేదా అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చేసి ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకుని నువ్వు కోడింగ్ చేయగలుగుతావా లేదా అనేది సెకండ్ పార్ట్. దీని మీద ఇంకా లాంగ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఫర్ దిస్. అండ్ వీటన్నిటి పక్కన పెడితే దర్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ దట్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ GCCs, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటారు వీటిని. మన ఛానల్ రెగ్యులర్ గా చూస్తున్నారంటే వీటి గురించి ఐడియా ఉండే ఉంటుంది, బట్ తెలీదు అంటే వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమెరికన్ కంపెనీస్ ముందు ఏం చేసేవి, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇలాంటి వాటికి వాళ్ళ ఐటీ వర్క్ అంతా కూడా అవుట్ సోర్స్ చేసేవాళ్ళు అనమాట. అంటే టీసీఎస్ కి వాల్మార్ట్ అనే క్లయింట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వాల్మార్ట్ కి అవసరమైన వెబ్సైట్ డెవలప్మెంట్ గానీ, ఇంటర్నల్ టూల్స్ గానీ ఇవన్నీ కూడా టీసీఎస్ కి, ఇన్ఫోసిస్ కి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే వాల్మార్ట్ ఇస్ నాట్ ఎ టెక్నాలజీ కంపెనీ కాబట్టి. బట్ రైట్ నౌ ఏమవుతుందంటే ఈ ఫారిన్ కంపెనీస్ అన్ని కూడా ఇలా అవుట్ సోర్స్ చేయకుండా ఇండియాలో వాళ్ళ ఓన్ టెక్నాలజీ ఆఫీసెస్ బిల్డ్ చేసుకుంటున్నారు. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇలాంటి ఆఫీసెస్ లోపల బెనిఫిట్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ సంగతి చూసుకుంటే ఎంఎన్సీ లెవెల్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, దాంతో పాటు సాలరీస్ చూసుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సాలరీస్ ఉంటున్నాయి. అండ్ ఈ ఇండస్ట్రీ అంతా కూడా ఇట్ ఇస్ హైరింగ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. సో బయట మార్కెట్ లో ఒక సైడ్ జాబ్స్ పడిపోతున్నా కూడా దేర్ ఆర్ సెవరల్ అదర్ సెగ్మెంట్స్ వేర్ జాబ్స్ ఆర్ స్టిల్ షోయింగ్ అప్. అండ్ వీటన్నిటికి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ గా మారిపోయినాయి అంతే. సో ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోగలమంటే ఆ టెన్షన్ సంగతి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఉన్న సిచ్యువేషన్ కి ఎలా అడాప్ట్ అవ్వగలుగుతాం, ఇప్పుడున్న మార్కెట్ లో జాబ్స్ ఎలా తెచ్చుకోగలుగుతాం, దాని మీద మనం ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ ఆనెస్ట్లీ కొంచెం కాంప్లెక్స్ వీడియో ఇది. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసామంటేనే గ్రేట్ నువ్వు, బట్ ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. బయట మార్కెట్ లో ఏమవుతుంది ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి, బికాస్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పడింది. అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకో. ఎవ్రీ సింగిల్ వీడియో ఆన్ దిస్ ఛానల్ నీ కెరీర్ హెల్ప్ కావడానికి ఉంటుంది. అండ్ దాంతో పాటు వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి వీడియో ఎండింగ్ దాకా చూసావు అని చెప్పేసి. ఇట్ జెన్యూన్లీ మేక్స్ మీ లాట్ మోర్ హ్యాపియర్. దాంతో పాటు వీడియోని సపోర్ట్ చేయడానికి అండ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి కింద హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేయి. ఎవ్రీ సింగిల్ టైం యూ క్లిక్ దట్ హైప్ బటన్ ఈ వీడియో ఇంకో 10 మందికి ఎక్స్ట్రా రీచ్ అవుతుంది. అండ్ మన సైనోహబ్ కమ్యూనిటీ 100K టచ్ కాబోతుంది కాబట్టి 100K కి ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.